హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మనం మాట్లాడబోయేది ఏ టాపిక్ గురించి అంటే తెలంగాణలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లోది మాట్లాడుకోబోతున్నాం అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ యొక్క లాస్ట్ ఇయర్ అన్ని ఫేసెస్ కలిపి కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఎంత ఓవరాల్గా అన్ని కేటగిరీలో అట్ ద సేమ్ టైం స్పెషల్ కోటా రిజర్వేషన్స్లో ఏమైనా వచ్చాయని మాట్లాడడం మీకు ఒక చిన్న ఇన్ఫో అండి. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైజ్గా మీకు అన్ని ప్రొవైడ్ చేసాం అనమాట. సో తెలంగాణవి చూసుకోవచ్చు, ఇక్కడ కాలేజ్ వైజ్గా ఆంధ్రవి చూసుకోవచ్చు, అండ్ సీట్ మ్యాట్రిక్స్లు చూసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ మెడికల్ ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి, రిజర్వేషన్స్ ఏంటి, ఎంసెట్ కూడా పెట్టామండి. సో ఒకసారి మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ ఏమాత్రం మీకు వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మేము స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుందండి. అండ్ మీకు రిజల్ట్ వచ్చేలాగా మొత్తం ప్రొవైడ్ చేసుకునే ప్లాన్లో ఉన్నాము. అండ్ ఈ 2 వీక్స్లోనే 83 వీడియోస్ అప్లోడ్ చేసామంటే ఇంక ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటే కానీ ఇది పాసిబుల్ అవ్వదు. ఒకసారి ఆలోచించండి. అండ్ మా కంటెంట్ వెళ్ళి చెక్ చేయండి. ప్లేలిస్ట్ వైజ్గా మీకు క్లియర్ కట్గా లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద ప్రొవైడ్ చేశాము. సో మీకు ఒకసారి చెక్ చేసి మీకు అర్థమవుతుంది. అండ్ మా కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మాకు ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ అనమాట. ఫస్ట్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో చూసుకోవచ్చు స్టార్టింగ్ ర్యాంక్ ఎంత ఉందో 32,078 ర్యాంక్ అనమాట. అండ్ ఓసీ మేల్ కేటగిరీలో ఒకసారి ఇక్కడ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇవి కూడా ఈడబ్ల్యూఎస్లో ఇచ్చాడండి. ఈడబ్ల్యూఎస్ మనం తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ నార్మల్లీ మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ ఫీమేల్ అయితే ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ మేల్ కేటగిరీ వితౌట్ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ సీట్ ఇవ్వలేదని అనుకుంటున్నానండి. సో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ముస్లిం మైనారిటీ ఇక్కడ చూసుకోవచ్చండి. ఓసీ మేల్ కేటగిరీ వితౌట్ ఈడబ్ల్యూఎస్ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 54,353 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. జనరల్ నార్మల్ వితౌట్ అని ఓసీ కేటగిరీ వితౌట్ రిజర్వేషన్ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓసీవి ఉన్నవి కానీ ఇవి ఈడబ్ల్యూఎస్లో ఇచ్చారండి. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనం. ఇక్కడ చూడొచ్చండి ఓసీ మేల్ కేటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అండి, 63,077 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో ఎండింగ్ ర్యాంక్ ఎంత అండి, 62,915 ర్యాంక్ అనమాట. సో మనం ఒకసారి బీసీఏవి చెక్ చేద్దామండి, ఏమైనా ఉన్నాయేమో బీసీఏ కేటగిరీలో. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఏవి సీట్స్ లేవండి. సో మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో బీసీఏలో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దామండి. ఇక్కడ కూడా సీట్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ చూడొచ్చండి బీసీఏ ఫీమేల్ కేటగిరీలో ఫస్ట్ సీట్ ఇక్కడ అలాట్ చేశారు. ర్యాంక్ ఎంత అండి, 86,719 ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. 1 మినిట్ అండి. ఎంతకు అలాట్ చేశారు, 1,17,253 ర్యాంక్ దగ్గర అలాట్ చేశారు. అండ్ ఉన్నవి కూడా 4 సీట్స్ అనుకుంటా అండి. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ కట్ ఆఫ్ అనమాట ఇది, ఎందుకంటే సీట్స్ లేవు. సారీ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. ఎండింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బీసీఏవి 1,40,836 అనమాట. సో ఒకసారి మీకు కన్ఫ్యూజ్డ్ అనిపిస్తే స్క్రోల్ అవ్వట్లేదు అనమాట కిందకి సరిగా. సో ఇక్కడ పేజెస్ మీద క్లిక్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఫీమేల్ కేటగిరీలో ర్యాంక్ ఎంతండి, లాస్ట్ కట్ ఆఫ్ 1,40,836 అనమాట. అండ్ మేల్ కేటగిరీలో చూసుకోవచ్చు, మీరు ఇక్కడ ఇచ్చారు 1,28,876 దగ్గర లాస్ట్ ర్యాంక్ అనమాట. అండ్ బీసీబీ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీబీ ఫీమేల్లో ఫస్ట్ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అండి, 35,759 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీలో బీసీబీ. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట, 45,089 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్ ఒకసారి చూద్దామండి, లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఆగిందో. సో లాస్ట్ నుంచి చూద్దాము. సో బీసీబీ ఇక్కడ లేదు. నెక్స్ట్ పేజీలో సో 1 మినిట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చండి బీసీబీ మేల్ కేటగిరీలో ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ చూసుకోవచ్చు 71,043 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 70,970 ర్యాంక్ అనమాట. అండ్ ఇప్పుడు మనం బీసీసీలో అయితే ఒకసారి మాట్లాడదామండి. బీసీసీలో ఒకసారి మాట్లాడదాం. బీసీసీ నాకు తెలిసి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా తక్కువ, ఒక 2-3 అలా అలాట్ చేసి ఉంటారు. సో బీసీసీ ఇక్కడ చూసుకోవచ్చండి, ఒక సీట్ ఇక్కడ అలాట్ చేశారు 85,514 ర్యాంక్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఒక్క సీటే అలాట్ చేశారు అనుకుంటానండి. ఒక సీటే అలాట్ చేశారండి. మనం ఇప్పుడు ఒకసారి బీసీడీది మాట్లాడదాం. బీసీడీ ఫీమేల్ కేటగిరీ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అంటే 39,959 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 44,974 ర్యాంక్ అనమాట. వీటికి ఒక కట్ ఆఫ్ ఒకసారి చూద్దామండి బీసీడీది. సో ఇక్కడ లేదండి. సో ఒకసారి బీసీడీది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో బీసీడీ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, బీసీడీ ఫీమేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్ 70,135 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 68,789 ర్యాంక్ అనమాట. సో ఒకసారి మనం ఇవి చెక్ చేద్దామండి. బీసీడీ అయిపోయింది, ఒకసారి బీసీఈవి చెక్ చేద్దాం. ముస్లిం మైనారిటీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట.
37,991 ర్యాంక్ ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ 53,804 ర్యాంక్ అనమాట ముస్లిం మైనారిటీలో. అండ్ ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడైతే ఇవి లేవు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కిందకి వెళ్ళి ఒకసారి ఎక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఎక్కడ లేవండి. సో ఇక్కడ చూసుకోవచ్చు అండి, మేల్ కేటగిరీలో మీకు కట్ ఆఫ్ 82,336 ర్యాంక్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు కట్ ఆఫ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 81,648 ర్యాంక్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఓసీ అండ్ ఓబీసీ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో ఒకసారి మనం ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ స్టార్టింగ్ ర్యాంక్ ఫీమేల్కి 49,299 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 50,751 ర్యాంక్ అనమాట. అండ్ మనం ఒకసారి కట్ ఆఫ్స్ అయితే చూద్దామండి. ఇక్కడైతే ఇవి లేవు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయిందంటే 71,007 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 68,742 ర్యాంక్ అనమాట. సో మనం ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మాట్లాడేసాము. ఒకసారి ఎస్సీ మాట్లాడదామండి. తర్వాత ఎస్టీకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎస్సీ యొక్క కేటగిరీ. ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో మీకు ఎంతకు సీట్ అలాట్ చేశారో 1,11,508 ర్యాంక్ దగ్గర ఒకటి అలాట్ చేశారండి ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మేల్ కేటగిరీలో 1,24,843 ర్యాంక్ దగ్గర అలాట్ చేశారు. వీటికి కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. ఎస్సీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,39,559 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,38,551 ర్యాంక్ అనమాట. అండ్ సో మనం ఇప్పుడు ఒకసారి ఎస్టీ ఒకసారి చూద్దామండి. ఎస్టీ మేల్ స్టార్టింగ్ ర్యాంక్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 1,08,479 ర్యాంక్ అనమాట. అండ్ ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి కింద 1,16,102 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. ఎస్టీవి ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్టీ మేల్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయిందండి 1,34,122 అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,32,173 ర్యాంక్ అనమాట. సో ఇది ఓవరాల్ మన కేటగిరీ వైజ్గా అన్నీ అయిపోయి. సో ఇప్పుడు ఒకసారి మనం స్పెషల్ కోటా రిజర్వేషన్స్లో ఏమంటే చూద్దామండి. కింద నుంచి వెళ్దాం. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఎస్సీ కేటగిరీ ఫీమేల్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఒక సీట్ అలాట్ చేశారు. ర్యాంక్ ఎంత అండి 11,84,794 అనమాట. మీరు ఇంకోటి చూసుకోవచ్చు అనమాట. బీసీఏ మేల్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 9,84,496 ర్యాంక్. సో ఇక్కడైతే స్పెషల్ కోటాలో ఇవి రెండే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎన్సీసీ కోటాలో ఒక సీట్ అలాట్ చేశారండి. ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఎన్సీసీ కోటాలో ఒక సీట్ అలాట్ చేశారు. ఎంత ర్యాంక్ 1,34,083 ర్యాంక్ అనమాట. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి ఇది ఒక్కటే అలాట్ చేశారు. పైన ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్యాప్ కోటా ఓసీ ఫీమేల్ కేటగిరీలో క్యాప్ కోటా రిజర్వేషన్లో ఒక సీట్ అలాట్ చేశారండి. ర్యాంక్ ఎంతండి 57,593 ర్యాంక్. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎన్సీసీ అలాట్ చేశారండి ఓసీ కేటగిరీలో 47,898 ర్యాంక్ అనమాట. సో ఓవరాల్గా ఇదనమాట కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అండ్ స్పెషల్ కోటా వైజ్గా అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్. అండ్ మా ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మాకు సపోర్ట్ వస్తుంది. అండ్ దీని యొక్క ప్లేలిస్ట్ మేము స్టార్ట్ చేసాము. ఒకసారి మీరు వెళ్ళి యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు అండి. క్లియర్ కట్గా మీకు ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఏంటండి. థ్యాంక్ యూ అండి.